MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మన తెలుగులో ఏంటి మార్వెల్ కైండ్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయా అనిపిస్తుంది అనమాట. తేజ సజ్జా గారి గురించి అంటే ఆయన ఇంతకుముందు ఎంత కష్టాలు పడ్డారో అదంతా పక్కన పెడితే నక్క తోక తొక్కాడు అంటున్నారు చాలామంది. బికాజ్ మొన్నే రీసెంట్గా సూపర్ హీరోగా చూసాం హను మ్యాన్ అని. ఇప్పుడు ఇంకొక సూపర్ హీరోగా కనిపిస్తున్నారు అనమాట. పేరు కూడా సూపర్ యోధా మిరాయ్. సో సినిమా ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది, ముందు టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ అంచనాల్ని అమాంతం పెంచేసింది. హనుమాన్ కంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ హైప్ అయితే ఈ సినిమా క్రియేట్ అవుతుంది. సో దాని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హలో, బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మిరాయ్ ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు చాలా మంది జడ్జ్ చేశారు ఒక రేంజ్లో. ఏంటి హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది, ఇదంతా బాగుంది, అద్భుతంగా ఉంది. దట్టు ఏంటంటే ప్రెడిక్షన్ ఏంటంటే ఎక్కువ లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తారు పాన్ వరల్డ్లో అని చెప్పి చాలా ప్రెడిక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత దానికి మించి అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి ఉన్నట్టు అనిపిస్తుంది అందరికీ. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? చూస్తుంటే ఇట్స్ విజువల్ వండర్ అని అర్థమైపోతుంది. మిరాయ్ అనగానే ఇట్స్ అ జాపనీస్ వర్డ్, ద మీనింగ్ కమ్స్ టు ఫ్యూచర్. సో యాక్చువల్గా ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ ఫ్యూచరిస్టిక్ సినిమా అనే దానికి ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇంకోటి, యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడైతే వస్తున్నారో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి విత్ బ్రిలియంట్ ఐడియాస్, క్రియేటివ్ థాట్స్ తోటి, అలాంటి వాళ్ళకి గట్సీ ప్రొడ్యూసర్, మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్ కావచ్చు, అటు స్టన్నింగ్ వాట్ ఈస్ యాక్షన్ కొరియోగ్రఫీ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఇలా అంటే అన్నీ కూడా బ్రిలియంట్ టెక్నీషియన్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు బెస్ట్ ప్రోడక్ట్ కోసం వర్క్ చేస్తూ ఒక మంచి డైరెక్టర్, అంటే ఆ డైరెక్టర్కి ఆల్రెడీ హీ హ్యాస్ ఎ గుడ్ క్రాఫ్ట్ నాలెడ్జ్ అండ్ సినిమాటోగ్రఫీ, అంటే ఆ డైరెక్టర్కి అలాంగ్ విత్ గుడ్ ఐడియాస్ తనకి సినిమాటోగ్రఫీ మీద మంచి పట్టుంది. హీస్ ప్రూవెన్ సినిమాటోగ్రఫర్ యాక్చువల్లీ. దాని తర్వాత డైరెక్టర్గా మారి ఇప్పుడు అద్భుతమైన విజువల్స్ తోటి మీరు చూస్తే ట్రైలర్లో ప్రతి విజువల్కి అద్భుతంలా ఉంది. ఒక హాలీవుడ్ మూవీకి ఎక్కడ తగ్గకుండా ఉంది. మన కథని హాలీవుడ్ స్టాండర్డ్లో తీసి మన సినిమాని వాళ్ళకు కూడా చూపించే స్థాయికి మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళడము, అలా తీసుకెళ్ళడానికి ఈ గట్సీ ప్రొడ్యూసర్ గారికి, ఇలాంటి సినిమాని ఒక ప్లాన్ చేసి తెస్తున్న మన కార్తిక్ డైరెక్టర్కి ట్రూలీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఆడియన్స్కి మంచి ఫీస్ట్ అనమాట. ఇంట్లో కూర్చోబెట్టి ఓటీటీలో కానీ పైరసీలో కానీ దరిద్రంగా ఉండే సినిమా ఇలాంటివి, అంటే ఇది థియేటర్లో మాత్రమే బాగుండే సినిమాలు ఇవి. ఎందుకంటే లార్జర్ దాన్ లైఫ్, ట్రూ విజన్ అనేది మనకి థియేటర్లోనే ఇలాంటి సినిమాలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుని తీరుతారు ఖచ్చితంగా. అంటే మ్యాటర్ ఏంటంటే దీని బడ్జెట్ ఎంత అనే విషయం చాలా మందికి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కల్కి సినిమా ఒక 400 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ గారు ఉన్నారు అక్కడ, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఒక మంచి కాస్ట్ని పట్టుకున్న వాళ్ళు, ఒక ఒక భరోసాతో వైజయంతి మూవీస్ ఇన్వెస్ట్ చేసిందంటే అనుకోవచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత అవుట్పుట్ ఇచ్చింది, ఖచ్చితంగా అన్ని కోట్లు అయితే పెట్టరు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అంత డిమాండ్ చేయరు. బట్ ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత అద్భుతమైన హాలీవుడ్ కైండ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఈ విజువల్స్, ఇలాంటి గ్రాండియర్ సెట్స్ ఎంత ఉన్నాయో తెలియదు కానీ, అంత విఎఫ్ఎక్స్ తెలియదు కానీ, మనల్ని అయితే మాత్రం నిజంగానే మోసం చేస్తున్నారు వేరే వరల్డ్కి తీసుకెళ్ళిపోయి. అసలు దాని బడ్జెట్ ఏంటి? తేజ సజ్జా గారి మీద ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు? ఆయన లాస్ట్ సినిమాకే ఏదో అనుకున్నాం మనం, హనుమంతుడు వచ్చినట్టు. ఇప్పుడు డైరెక్ట్ శ్రీరాములు వారే ఎంట్రీ ఇస్తున్నట్టు కూడా వాళ్ళు ఎంత గట్సీగా రివీల్ చేశారు. ఒకవేళ అదే కనుక కీ పాయింట్ అయి ఉంటే వాళ్ళు దాన్ని చాలా హైడ్ చేయాలి. అది అంత గట్సీగా వాళ్ళు శ్రీరాములు వారు లాస్ట్లో వస్తున్నారు అని చూపించారంటే సినిమాలో ఇంకెంత ఉంటుంది, దాయాల్సింది ఇంకా చాలా దాచుంటారు కదా. మీరేమంటారు దాని మీద ఒపీనియన్? ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టీమ్ బిల్డింగ్ ఫస్ట్ ప్రయారిటీ. ఏ సినిమా బాగుండాలన్నా కూడా ప్రాపర్ టీం ఏర్పడాలి ఫస్ట్. ఆ ప్రాపర్ టీమ్ సెలెక్షన్లోనే వీళ్ళు ఒక విన్నింగ్ స్టెప్ తీసుకున్నారు. మంచి విన్నింగ్ స్టెప్ ప్రాపర్ టీమ్ సెలెక్షన్ అయినప్పుడు కొంచెం అనుకున్న ఖర్చు కంటే పెరిగినా కూడా అది బర్డెన్ లాగా అనిపించదు. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ ప్రాపర్లీ ఇన్ టు ద ప్రాపర్ అవుట్పుట్. అది అలా కాకుండా వేస్టేజ్లోకి వెళ్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ 10-15 మూవీస్ చేసి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ తీసుకొని ఎక్కడ ప్రాపర్గా మనీ యూటిలైజ్ అవుతుంది, ఎక్కడ వేస్టేజ్ అవుతుంది అనే ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకొని ఫుల్ క్లారిటీతో తీస్తున్న సినిమా ఇది. ఇక్కడి నుంచి చెప్తున్నా కదా నేను, ఇక్కడి నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఒక అద్భుతం చూడబోతున్నారు. టచ్ వుడ్, ఐ కెన్ ఛాలెంజ్ దిస్. అండ్ కమింగ్ టు యాంటాగనిస్ట్ ముందు మాట్లాడుకుందాం. మన మనోజ్ గారు లాస్ట్ టైం పాపం భైరవం వచ్చింది, ఆయన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా కొంచెం పాపం
కొంచెం అంచనాలు అందుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అసలు మీకు ఎంత పవర్ఫుల్ నెరేషన్ ఇస్తున్నారంటే 9 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, అవి వాడి చేతికి చిక్కితే మొత్తం ప్రపంచం వాడి చేతిలోకి వెళ్ళిపోద్ది సంథింగ్ ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తున్నారు. 9 గ్రంథాలు ఉన్నాయి. ఒక గ్రంథం అంటే దాన్ని కాపాడడానికి నానా కష్టాలు పడ్డారంటే అనుకో, 9 గ్రంథాలు వివిధ ప్లేసుల్లో ఉన్న గ్రంథాలనే అంటే ఇతని మీద అంత ఎలివేషన్ ఇచ్చారంటే, హైప్ ఇచ్చారంటే అతను ఆపడం అసాధ్యం. పైగా నీ ఒక్కడి వల్ల కూడా సాధ్యం కాదు, నీకు శ్రీరాములు వారే లాస్ట్లో వచ్చి ఇవ్వాలి అంటే ఒక గ్రేటెస్ట్ యాంటాగనిస్ట్ని మనకు చూపించబోతున్నారు. దీని తర్వాత మనోజ్ గారి కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది నా నా ఆలోచన అనమాట. దానికి ఏమన్నా చెప్తారా? మంచు మనోజ్ ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి, వెరీ డౌన్ టు ఎర్త్. చాలా చాలా మంచిగా ఏ రోల్ ఇచ్చినా కూడా అద్భుతంగా చేసే ఒక మంచి మనిషి. దాంతోపాటు తను ఏంటంటే తన యాక్టింగ్ కెరీర్లో మీరు ఎప్పుడు చూస్తే స్టార్డమ్ కంటే కూడా వెరైటీ సినిమాని ఇష్టపడే మనిషి. ఫ్రమ్ ఫస్ట్ మూవీస్ నుంచి కూడా మీరు చూస్తే మిస్టర్ నోకియా, తర్వాత నూకయ్యగా రిలీజ్ అయింది వాళ్ళు కేసు పెట్టడం వల్ల. దాని తర్వాత వచ్చిన నేను మీకు తెలుసా కానీ అంటే తనని ఎక్కువ గుర్తించింది వెరైటీ ఆఫ్ సినిమా కోసం. సో అలాంటి వెరైటీ రోల్ అది హీరోనా ఏంటి అనేది కాకుండా అతని క్యారెక్టరైజేషన్ బాగుండి సినిమాలో అది ప్లస్ అవుతుంది అండ్ సినిమాకి తను ప్లస్ అవుతాడు అన్నప్పుడు ఎలాంటి రోల్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే గట్స్ ఉన్న ఒక యాక్టర్. ఈవెన్ పాండవులు 9లో లేడీ గెటప్ వేస్తారు ఆయన. దట్స్ వాట్. అంటే తనని నేను హీరో అనే కంటే యాక్టర్ అంటున్నాను. ఒక పరిపూర్ణమైన యాక్టర్. తనని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత యాక్టింగ్ ఇవ్వగలుగుతాడు తను. అంటే హీ హ్యాస్ దట్ టాలెంట్. నువ్వు ఎంత వాడుకుంటావు అంత వాడుకో అన్నట్టు. అంటే బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్, బేస్డ్ ఆన్ ద నరేటివ్, దాన్ని బట్టి హీ మౌల్డ్స్ హిమ్సెల్ఫ్ టు వెరీ ప్రాపర్లీ 99% టు దట్ ఎక్స్టెంట్. ఆ 1% మిగిలిన డైరెక్టర్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎవరు యాక్టింగ్ వాళ్ళు చూసుకోలేరు కాబట్టి మానిటర్లో చూడాల్సింది డైరెక్టర్ కాబట్టి ఆ ఒక్కటి మాత్రం డైరెక్టర్ చూసుకుంటారు. మంచి మనోజ్ ఆల్వేస్ గివ్స్ హిస్ బెస్ట్ అండి. ఈ సినిమాలో ఆ విలన్ రోల్కి ఏదైతుందో పర్ఫెక్ట్ కాస్టింగ్, ఇందాక మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ ఎలా సెలెక్ట్ అయ్యారో ఈ సినిమాకి పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా పడిందని చెప్పాలి. సో మంచు మనోజ్ ఇంత పవర్ఫుల్ రోల్ ఉండడం అనేది ఆ విలనీని కొత్త నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. దాంతోపాటు మన హీరోకి డిఫీట్ చేయాల్సిన పర్సన్ ఏదో ఆషామాషి కాదు, ఒక అద్భుతమైన విలన్ అనేది బాగా సెట్ చేశారు, ఆ గ్రాఫ్ సెట్ చేశారు. సో అది కూడా ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్. హీరోకి విలన్ మధ్యలో ఉండే ఆ పోరాటం ఎలా ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ విలన్ ఉన్నప్పుడు, హ్యూమన్ బలంతో ఉన్నప్పుడు, హ్యూమన్ స్ట్రెంగ్త్ తో ఉన్న విలన్ ని ఎనీ హ్యూమన్ హీరో క్యాన్ ఫైట్ ఈక్వల్ ఫోర్సెస్ కాబట్టి, హ్యూమన్ టు హ్యూమన్ కాబట్టి. అదే ఈవిల్ ఫోర్సెస్ ఎప్పుడైతే యాడ్ అయిందో ఆ విలన్ లో, ఇది ఫ్యాంటసీ సినిమా కాబట్టి లాజిక్స్ పక్కన పెట్టి మనం చూసింది మాత్రం ఎంజాయ్ చేస్తాం, హ్యారీ పాటర్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ లాగా. సో ఇలా ఉన్నప్పుడు ఈవిల్ ఫోర్స్ వచ్చి ఒక పర్సన్ లో కూర్చున్నప్పుడు అలాంటి పర్సన్ ని ఒక హ్యూమన్ ఏమాత్రం ఓడించగలుగుతాడు. అలాంటప్పుడు అటు ఈవిల్ ఫోర్స్ ఉన్నప్పుడు దానికి యాంటీ ఫోర్స్ అంటే మన దేవుడే కాబట్టి మన దేవుడు రావడం అనేది ఇలాంటి సినిమాలు, ఇలాంటివి ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, యాక్చువల్లీ రిజాయిస్ అవుతున్నారు. ఇలాంటివి సినిమా పరంగా చూపించడం ఇప్పుడున్న జనరేషన్ కి కూడా దే ఆర్ సెలబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మన దేవుడిని మనం గుళ్ళలో చూస్తాము, అలా కొన్ని మన యొక్క సెలబ్రేషన్స్, ఇప్పుడు గణపతి ఇలా సెలబ్రేషన్స్ చూస్తాము. ఇలా ఆన్ స్క్రీన్ దేవుడిని చూడడం కూడా ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గూస్ బంప్ హ్యాపీనెస్ టు పబ్లిక్. సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి రాస్తున్నారు, తీస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్, వెరీ హెల్దీ యాక్చువల్లీ. కమింగ్ టు ప్రోటాగనిస్ట్, ఇప్పుడు అంటే మార్వెల్ సినిమాలు మీరు చూసుకుంటే ఐరన్ మ్యాన్, ఈ థోర్, వీళ్ళకి ఏంటంటే ఒక బలమైన ఇమేజ్, ఐరన్ మ్యాన్కి బలమైన ఇమేజ్లు పడిపోయిన తర్వాత వాళ్ళు సూపర్ హీరో క్యారెక్టర్ కాకుండా నార్మల్ క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ అంత వెంటనే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ ఉంటుంది. వాళ్ళని సూపర్ హీరో కింద ఫిక్స్ అయిపోయారు. ఇంకా రాబర్ట్ జూనియర్ డోనీ ఆయన అంటే ఇంకా ఐరన్ మ్యానే, ఇలాగే ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈయన కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నారు. రేపు పొద్దున్న మళ్ళీ ఈయన్ని నెక్స్ట్ సినిమా ఇంకా ఎలివేట్ చేసేదే ఉండాలి ఖచ్చితంగా. కంప్లీట్ కమర్షియల్ హీరో అయిపోతున్నాడు ఈయన తేజ సజ్జా గారు. నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది ఈయనకున్న, ఈయన కొంచెం ఎంతైనా కొంచెం చాక్లెట్ బాయ్, కొంచెం అందగాడు ఈ టైప్ కాబట్టి మరీ పవర్ఫుల్ గా లైక్ యష్ లాంటి కేజీఎఫ్ రోల్స్ లేదంటే బాహుబలి లాంటి రోల్స్ ఇవ్వలేరు. కట్అవుట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. సూపర్ హీరో కాబట్టి ఖచ్చితంగా అందరూ బిలీవ్ చేస్తారు ఆ పవర్స్ ఇదంతా. బట్ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు రాబోతాయి, ఎలాంటి సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తారంటారు ఆ స్టార్డమ్? నాకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఒక పెద్ద హ్యూజ్ స్టార్డమ్ ఆయన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు ఈ సినిమా తర్వాత. నెక్స్ట్ ఎలా హ్యాండిల్ చేయబోతారు దాన్ని? ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు కదా, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, అంటే అల్లు అర్జున్ కానీ, ఈ సెగ్మెంట్ ఆఫ్ స్టార్డమ్ వేరు. ఇప్పుడు మన ఈ మిరాయి సినిమాలో ఉన్న హీరో స్టార్డమ్ వేరు. బికాస్ హీఈస్ వెరీ టేకింగ్ బేబీ స్టెప్స్, జస్ట్ స్టార్టెడ్, తన సక్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అది ఓవర్ పవర్ చేసుకోకుండా, నేను స్టార్ని అని ఫీల్ అవ్వకుండా, ఎప్పుడైతే తను when he is available and open to new filmmakers, అప్పుడే there is a lot of brainstorming జరుగుతుంది, చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎప్పుడైతే తను మంచి ఐడియాస్తో ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు తను కనెక్ట్ అయ్యి, మంచి ప్రొడ్యూసర్తో కనెక్ట్ అయ్యి ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడే ఒక అవుట్పుట్ మంచిగా వస్తుంది. ఈవెన్ హనుమాన్ అప్పుడు కూడా
ఇట్స్ నాట్ ప్యూర్లీ హిజ్ ఓన్ హిట్ అని చెప్పడానికి లేదు. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ బ్రిలియన్స్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ దట్ వెంట్ ఇన్ టు దట్. కలెక్టివ్ గా హిట్ అయింది ఆ సినిమా. అవును కదా. అంటే ఫస్ట్ హీరో అనగానే ప్రశాంత్ వర్మ గారి పేరే ఇప్పటికీ అంటే అది తేజ సర్జా పేరు మీద కంటే కూడా ఆ టైటిల్ వల్ల ఎంతో హిట్ అయింది. దాంతో పాటు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు ద మూవీ. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఏదైనా మూవీ వచ్చింది అంటే ప్రభాస్ పేరు మీద హిట్ అయిపోద్ది సినిమా. మోర్ దాన్ వీ టాక్ అబౌట్ ఎనీ డైరెక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్, అవర్ ప్రైమరీ ఫోకస్ విల్ బి ఆన్ ద స్టార్ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ అలా. కానీ తినకి ఇంకా ఆ స్టేజ్ కి ఇంకా రాలేదు లక్కీలీ. సో ఆ స్టేజ్ కి వచ్చే లోపల తిను రకరకాల రోల్స్ చేసి ఆడియన్స్ ని మెప్పిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ కి, చిల్డ్రన్ కి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలాగా మంచి మంచి రోల్స్ ఎంచుకుంటూ అందరికీ నచ్చేలాగా. ఇప్పుడు ఇది ఎట్లా పాన్ వరల్డ్ మూవీ కాబట్టి అన్ని కంట్రీస్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చగలిగితే మన తెలుగు యాక్టర్ అంత గ్రేట్ అవుతుంది. ఇంకంతకంటే హ్యాపీనెస్ ఏముంటది? he has to make good choices and what is it, be available and accessible to good teams. కరెక్ట్. అండ్ మీరు ఈవెన్ లాస్ట్ టైటిల్ కార్డ్ వేసినప్పుడు, ఎండ్ కార్డ్ వేసినప్పుడు మీరు కింద చూసుకుంటే క్రూ మెంబర్స్ని వీళ్ళని మెన్షన్ చేస్తారు కదా. బేసికల్లీ నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే డైరెక్టర్, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు ఇలా ఎక్కువ పేర్లు హైలైట్ అవుతూ ఉంటాయి. బట్ ఇది కొంచెం హాలీవుడ్ కైండ్ ఆఫ్ కనిపించింది నాకు కార్డులో. ఏంటంటే ఎందుకంటే వాళ్ళని స్ట్రెస్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని మెన్షన్ చేయాలి. మన యాక్షన్ కొరియోగ్రాఫర్లని పెట్టారు పైన, అండ్ సీజీ అండ్ విఎఫ్ఎక్స్ క్రియేటర్స్ని వాళ్ళని మెన్షన్ చేశారు. కొంతమంది ఇలాంటి గ్రేట్ టెక్నీషియన్స్ని ఎవరైతే ఇంత క్వాలిటీ అవుట్పుట్ రావడానికి కీలకమైన కీ రోల్ ప్లే చేశారో వాళ్ళందరినీ పైన పెట్టారు. నాకు అనిపించింది అంటే వాళ్ళకి పాపం వాళ్ళు కష్టపడిన దానికి వీళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, తిరిగి ఎంతో కొంత ఇస్తున్నారు. ఒక జెన్యూన్ గ్రాటిట్యూడ్ కనిపిస్తుంది నాకు అందులో. మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా, మీకు ఏమనిపించింది? దట్ ఇస్ వాట్. ఈవెన్ ఆ ట్రైలర్ మేకింగ్ లో కూడా ఒక బ్రిలియన్స్ వెళ్ళింది. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజిక్ తో పర్ఫెక్ట్ సింక్ లో ట్రైలర్ ఉంది. అంటే ఈ ట్రైలర్ కోసం ఒక మ్యూజిక్ కంపోజ్ చేసినట్టే అనిపించింది. అది ఏదో ఒక సాంగ్ వాడుకొని ట్రైలర్ తో కాంప్లిమెంట్ గా వెళ్ళలేదు. దే బోత్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ సింక్. ట్రైలర్ కోసమే ఈ మ్యూజిక్ అన్నట్టు ఉంది. అలా చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఇలా దీనికి చేశారు అనిపించింది. అండ్ మీరు అన్నట్టు ఎప్పుడైతే హైలీ రెప్యూటెడ్ అండ్ హైలీ ఫోకస్డ్ టెక్నీషియన్స్ ఒక సినిమాకి వర్క్ చేస్తారో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ సినిమా తీస్తారో, ఆ కొలాబరేషన్ మొత్తం క్రియేట్ చేసిన ఆ ప్రొడ్యూసర్ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే రివ్యూవర్స్ ఖచ్చితంగా సినిమా చూస్తారో, దాన్ని రివ్యూ చేస్తారో, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కొలాబరేషన్ క్రియేట్ చేయాలంటే చాలా దమ్ము కావాలి, చాలా డబ్బు కావాలి, చాలా ఓపిక్ కావాలి. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా కావాలి. యాక్చువల్లీ జస్ట్ లైక్ దట్ అయిపోదు. మనం అనుకున్నట్టు ఏఐలో అయిపోదు, స్క్రిప్ట్ రాస్తే అయిపోదు. ఇలాంటిది జరగాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్. చాలా అంటే ఒక డైరెక్టర్ ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్నా కొన్నిసార్లు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఇది నాకు కావాలి సార్ అని చెప్పి. అది ప్రొడ్యూసర్ వద్దన్నప్పుడు తనని లిటరల్లీ అలిగో, ఏదో బతిమాలో, ఏదో చేసి కన్విన్స్ చేసుకొని కొన్ని ఎలిమెంట్స్ తెప్పించుకొని ఆ సినిమా అందం పోకుండా ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇలా రకరకాల శక్తులన్నీ కలిస్తేనే ఒక అద్భుతంగా సినిమా బయటికి వస్తుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాని రివ్యూ చేయాలి ఎవరైనా. ఏదో వాళ్ళ మూడ్ బాగాలేకనో, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేకనో, ఏదో ఎవరితోనో గొడవ ఆ కోపం అంతా మీరు సినిమా మీద చూపించడం ఎప్పుడు తప్పు. ఇలాంటి సినిమాలు మన దేవుడు ఇంక్లూజన్ ఉన్న సినిమాల్ని రివ్యూ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. సో దయచేసి ఇలాంటి సినిమాలకి నెగటివిటీ బారిన పడకూడదు అని నేను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఒక ఫీల్ వచ్చింది కదా మీకు ఈ ట్రైలర్, టీజర్, ఇప్పుడు ట్రైలర్ విజువల్ గ్రాండియర్ అండి. వద్దన్న థియేటర్ వచ్చి చూస్తారు. మీరా ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ వన్ వర్డ్ ఏం చెప్తారు యూనిక్ గా? వండర్ఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, వన్ సెంటెన్స్ చెప్పారు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.